ఇక మూవింగ్ ఆన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి హోటల్ రూమ్ లో ఎలా చనిపోయింది? అనుకోని ప్రమాదం ఆమెను బలి తీసుకుందా, లేదంటే బ్రెయిన్ స్ట్రోకే కారణమా? ఇవేవి కూడా కాకుండా ఇంకేమైనా జరిగిందొచ్చా? రాధా పేరెంట్స్ అయితే భర్తే హంతకుడు అని ఆరోపిస్తుంటే ప్రేమానురాగాలు కురిపించే భార్యను ఎందుకు చంపేస్తాను అని శ్రీచరణ్ ప్రశ్నిస్తున్నాడు. విశాఖ టెకి రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది? టీవీ9 చేతిలో రాధా గాయత్రి శ్రీచరణ్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. గాయత్రి మరణానికి ముందు రోజు ఇద్దరు జాలీగా తిరిగినట్టు ఈ ఫొటోస్, వీడియోస్ లో స్పష్టంగా తెలుస్తోంది. రిషికేష్, డెహ్రాడూన్ లో పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ శ్రీచరణ్, రాధా గాయత్రి చాలా ఎంజాయ్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇద్దరు కలిసి బంగీ జంప్ సహా వివిధ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొన్నారు. డెహ్రాడూన్ క్లాక్ టవర్ దగ్గర గాయత్రి, శ్రీచరణ్ సెల్ఫీస్ కూడా తీసుకున్నారు. రిషికేష్ లో బంగీ జంప్, బోటింగ్ చేశారు. స్వయంగా శ్రీచరణ్ ఈ ఫొటోస్, వీడియోస్ తీశాడు. ఇద్దరు కలిసి రెంట్కు తీసుకున్న స్కూటీలో తిరుగుతూ ఫొటోస్ తీసుకున్నారు. రిషికేష్ లో అంత జాలీగా ఉన్న ఇద్దరు అసలు ముస్సోరీకి ఎందుకు వెళ్లారు? ముస్సోరీలో ఏం జరిగింది? ఇదే తేల్చాలని పట్టుబడుతున్నారు గాయత్రి పేరెంట్స్. ముస్సోరీలోనే ఉన్న విశాఖ టెకి రాధా గాయత్రి తండ్రి కూతురు మరణంపై న్యాయం కోసం పోరాటం చేస్తాను అంటున్నారు. డెహ్రాడూన్లోనే తండ్రి సుధాకర్ ఉన్నారు. రాధా గాయత్రి మృతదేహం తరలింపుపై కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారాయన. 11 అంశాలతో అనుమానాలు వ్యక్తం చేస్తూ డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్సోరీకి వెళ్తున్నట్టు తమకు తెలియదు అంటున్నారు పేరెంట్స్. హరిద్వార్, రిషికేష్ వెళ్తున్నట్టు మాత్రమే చెప్పారు అంటున్నారు రాధా గాయత్రి తండ్రి. న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికే శ్రీచరణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. భర్తపైనే అనుమానాలు ఉన్నాయంటున్నారు గాయత్రి తండ్రి సుధాకర్. గాయత్రికి మత్తుమంది ఇచ్చి ఉండవచ్చు అని చెప్తున్నాడు తండ్రి. శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, హోటల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు పోలీసు ఉన్నతాధికారులు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఉంది.